బీఆర్కే న్యూస్ న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. మరి రోజులాగానే ఇవాళ కూడా ఒక ప్రజా ప్రయోజిత న్యాయ అంశంపై చర్చించబోతున్నాం. ఇవాల్టి సబ్జెక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా పెరుగుతున్నాయి. అసలు చట్ట ప్రకారం ఎంత ఆల్కహాల్ లిమిట్ దాటితే కేసు పడుతుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెంటనే ఎలాంటి శిక్షలు పడతాయి? ఫైన్ మాత్రమేనా లేక జైలు శిక్ష కూడా ఉంటుందా? బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో రిజల్ట్ పై అనుమానం ఉంటే ఆ వ్యక్తికి ఏమైనా హక్కులుంటాయా? ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు న్యాయవాది రాజా అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ల కేసు గురించి వింటూ ఉంటాం, కానీ వాటికి అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి, అది ఎలా పరిగణిస్తారని చాలా మందికి తెలియదు. వాటి గురించి ఒకసారి చెప్పండి. అమ్మా, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మనకు తెలియదు ఏముందమ్మా, అందరూ ఈ మధ్య తాగి నడుపుతున్నారు వెహికల్స్ని. సో తాగి వెహికల్స్ నడిపినట్లయితే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారమ్మా. ఇండియాలో ఎక్కువగా జన నష్టం జరిగేది కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల, అదేవిధంగా తాగి నడపడం వల్ల, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల. సో ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అమ్మ ఎవరైనా సరే పట్టుబడితే, మొదటిసారి పట్టుబడితేనమ్మా 10,000 రూపాయలు ఫైన్ ఉంటుంది, 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది. లేదా వారు ఎక్కువగా లిమిట్ దాటి ఎక్కువ తాగినట్లయితే 6 నెలలు జైలు శిక్ష కంపల్సరీ పడుతుందమ్మా. 10,000 రూపాయలు ఫైన్ కూడా కంపల్సరీ ఇస్తున్నారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, సాధారణంగా కోర్టులో జరిగేది 5,000 రూపాయలు 5,500 పనిష్మెంట్ ఇస్తున్నారు, 1 మంత్ జైలు శిక్ష విధిస్తున్నారమ్మా మొదటిసారి పట్టుబడినట్టు. రెండోసారి కనుక రిపీట్ అయినట్లయితే 25,000 రూపాయలు ఫైన్ అవుతుంది, 2 సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం ఉందమ్మా. ఎందువల్ల? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు, అదేవిధంగా ఎక్కువ మంది గాయపడుతున్నారు. మెయిన్ ఏంటంటే కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, లేకపోతే ఇతర ప్రమాదాలు. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క కుటుంబం నాశనం అయిపోతుంది. కాబట్టి మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం చాలా తీవ్రంగా ఈ మధ్య పరిగణలో తీసుకుంటున్నారమ్మా. సో ఎవరైనా సరే నైట్ టైం కానీ పగలు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లయితే వాళ్ళని కంపల్సరీ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. వాళ్ళు 24 అవర్స్లో కోర్టుకు హాజరుపరుస్తున్నారు. కోర్టు వారు వాళ్ళకి తగిన విధంగా శిక్ష విధించి పంపిస్తున్నారమ్మా. ఇది సాధారణంగా జరిగేది. ఓకే, మరి చట్టం ప్రకారం ఆల్కహాల్ సేవించినప్పుడు బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత లిమిట్ క్రాస్ అయితే మనం పరిగణించవచ్చు? అంటే మా 100 ml బ్లడ్కి 30 mg వరకు పర్లేదు. అది దాటిందంటే కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేదా కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళని హాజరుపరచవచ్చు. పోలీసు వారు తగిన చర్య తీసుకోవచ్చమ్మా. సో మినిమం 30 mg లోపే ఉండాలి వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్లో. ఓకే సార్, ఒకవేళ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ శాంపుల్ ఓకే అనిపించినప్పుడు వాళ్ళకి లైసెన్స్ రద్దయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటుందమ్మా. ఎప్పుడంటే మొట్టమొదటిసారిగా లైసెన్స్ రద్దు ఉండదు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టు ఏం చేస్తుంది? సోషల్ పనిష్మెంట్ ఇస్తుంది. అంటే కేవలం ఏదో ఫైన్ వేసి వదిలేయడం కాకుండా రోడ్డు మీద నించోబెట్టి ఆ రోడ్లని శుభ్రం చేయటం, లేదా అందరిలో వీళ్ళు సిగ్గుపడే విధంగా, అంటే వీళ్ళు తప్పు చేసామన్న భావన కలిగే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అనాథ శరణాలయాలకు పంపిస్తున్నారు, అదేవిధంగా వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు, లేదా రోడ్లపైనే వారి చేత ఈ యొక్క ట్రాఫిక్ నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళ చేత చేయిస్తున్నారమ్మా. అందువల్ల ఏమవుతుంది? అయ్యో తప్పు చేసామన్న ఫీలింగు, అదేవిధంగా 10 మందిలో అవమానపడటం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే కోర్టులు ఈ విధంగా యాక్షన్ తీసుకున్నాయి. సో ఈ విధంగా చేసినప్పుడు అమ్మ, మొదటిసారి చేసినప్పుడు ఇందాక చెప్పుకున్నారు 10,000 రూపాయలు ఫైన్ ఉంటుంది, అదేవిధంగా 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది. అదే రెండోసారి రిపీట్ చేశారనుకోండి, కంపల్సరీ 25,000 రూపాయలు ఫైన్, 15,000 నుంచి 25,000 ఫైన్ వేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అధికారం ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం. ఇలాంటి రెండోసారి మూడోసారి జరిగినప్పుడు కంపల్సరీ, మూడోసారి జరిగితే ఖచ్చితంగా లైసెన్స్ రద్దు అయిపోతుందమ్మా. వాళ్ళకి మళ్ళీ అప్పట్లో ఒక 2 సంవత్సరాల వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లైసెన్స్ రాదమ్మా. ఓకే సార్, ఈ కైండ్ ఆఫ్ కేసెస్లో ఫస్ట్ టైం ఒకసారి పట్టుబడితే ఏం కాదులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏం చెప్తారు? అలాంటిది ఏమి ఉండదమ్మా. ఏమీ కాదు, ఏదో పోలీసులు మేనేజ్ చేసుకుందామంటే పోలీసులు అలాంటివి ఎవరు అలా లేరమ్మా. అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ జాబ్స్, వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఉన్నారు. సో మొదటిసారి పట్టుబడిపోతే ఏదో మనం బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్ కరెక్ట్ కాదు. సో ఈ మధ్య అమ్మ, అంటే ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో కొంతమంది ఆడపిల్లలు కూడా తాగి డ్రైవ్ చేయడం మనం టీవీలో చూస్తున్నాం. సో వాళ్ళు ఎంతటి ఉన్నత కులస్తులైనా, ఎంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారిని కూడా పోలీసు వారు తగిన విధంగా మందలించడం, వాళ్ళ పెద్దలకి తెలియపరచడం, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సాధారణ వ్యక్తి ఎవరైనా తాగాడు అనుకోండి, అతనికి కంపల్సరీ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్ళటం, తగిన విధంగా శిక్ష విధించడం జరుగుతుంది. అంతే తప్ప ఏమీ కాదు, ఏమీ జరగదని అసలు క్వశ్చనే లేదు. తాగిన వ్యక్తిని వదిలేయడం అనేది ఆ యొక్క లిమిట్ దాటితే, దాంట్లో బ్రీత్ అనలైజర్లో కనుక వాళ్ళు రిపోర్ట్ వస్తే, వాళ్ళు తాగినట్టుగా ఆధారం దొరికితే ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదరు. ఎందుకు అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారు? క్రైమ్ రేట్ ఎక్కువ పెరగడానికి కూడా ఇది ఒక కారణం. ఎందుకంటే ఎక్కువ రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతున్నాయి, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఇతర ఆ కుటుంబాలన్నీ నాశనం అయిపోవడం ఇదే కారణం అమ్మ. అందువల్ల జరుగుతుంది. ఓకే సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మైనర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అమ్మ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మైనర్ కనుక ఉంటే
అతనికి కూడా చాలా సివియర్గానే ఉంటుంది. అంటే అతని మీద యాక్షన్ తీసుకోవడం మైనర్ కాబట్టి వదిలేశారు ఎక్కడ అవకాశం ఉండదు. అతనికి కూడా తగిన విధంగా పనిష్మెంట్ ఉంటుంది, అతను కూడా కోర్టుకు అప్పచెప్తారు. అదేవిధంగా మా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కనుక పట్టుబడితే మైనరు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి సీరియస్గా వార్నింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా వెహికల్ ఎవరైతే ఇచ్చారో ఆ వెహికల్ ఎవరి పేరు మీద అయితే ఉందో అతనికి 25,000 రూపాయలు పనిష్మెంట్ పడే అవకాశం ఎవరికి ఉంది? మైనర్ కాదు, మైనర్కి వెహికల్ ఇచ్చిన వ్యక్తికి ఉంది. అదేవిధంగా ఈ మైనర్ చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల ఎవరైనా డెత్ అయిపోతే దాని యొక్క పనిష్మెంట్ ఓనర్ ఆఫ్ ది వెహికల్ భరిస్తాడు, అతనిదే పూర్తి బాధ్యత. దానికి లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ ఓనర్కి లైసెన్స్ ఉన్నా కూడా అతను ఎవరికైతే ఇవ్వకూడదు అనుకున్నాడో వాడికి ఇచ్చాడప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క చేసినటువంటి నేరానికి ఓనర్ బాధ్యత అవుతాడమ్మా. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా లైబిలిటీ ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి మైనర్ వెళ్ళి ఆ వెహికల్ తీసుకెళ్ళి ఎవరినో యాక్సిడెంట్ చేశాడు, అవతల వ్యక్తి చనిపోయాడు, అప్పుడు ఏమవుతుంది? ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క లైబిలిటీ తగ్గిపోతుంది. ఎందుకు? ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ చూసారా, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇన్సూరెన్స్ ఎవరికి ఉంది? వెహికల్కి ఉంది, వెహికల్ ఓనర్కి ఉంది, అంతే తప్ప మైనర్కి ఉండదు. ఎవరు పడితే వాళ్ళు వెహికల్ వేసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ లైబిలిటీ ఉంటుందేమో, అస్సలు ఉండదు. సో అప్పుడు ఇటు శిక్ష కూడా పడుతుంది ఓనర్కి, అదేవిధంగా వెహికల్ యొక్క అవతల చనిపోయిన వ్యక్తికి ఆ యొక్క పనిష్మెంట్ భరించే బాధ్యత ఇతనికి ఉంటుంది. అతని నష్టపరిహారం, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీకి ఉండదు, ఇతనికి ఉంటుంది. ఎవరికి? ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే మైనర్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. 2, తాగి నడుపుతాడన్న డౌట్ ఉన్నప్పుడు అసలు ఎవరికి కూడా వాహనం ఇతరులు ఇవ్వకుండా వాళ్ళు ఉంచుకోవడమే శ్రేయస్కరం. ఓకే సార్. సో బ్రీత్ అనలైజింగ్ టెస్ట్లో ఒకవేళ పాజిటివ్ వచ్చినా కూడా, ఇంత మీన్స్ లిమిట్ క్రాస్ అయింది అని చూపించినా కూడా, ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను లిమిట్ క్రాస్ చేయలేదు, లిమిట్లోనే నేను తీసుకొని డ్రైవ్ చేస్తున్నాను అన్నప్పుడు అసలు ఆ మిషన్ చెక్ చేయడానికి కానీ దానికి కానీ అసలు ఎలాంటి చట్టం ఉంటుంది? అంటే మా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినప్పుడు ఆ 30 mg దాటి వచ్చినప్పుడు ఇతనికి ఏదైనా డౌట్ ఉంటే బ్లడ్ టెస్ట్ కోరే అధికారం ఉంది. పోలీసులైనా కూడా అయ్యా నేను ఇంత తాగలేదు, ఈ యొక్క ఎనలైజర్ తప్పు అని చెప్పి వారి న్యాయవాది ద్వారా ఒక బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ ఒక రిపోర్ట్ని కాదని వారు ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకునే రైట్ వాళ్ళకు ఉంటుందమ్మా. సో అలా బ్లడ్ టెస్ట్లో కనుక అది తప్పు అయినప్పుడు అది ఆ కన్సర్న్ బ్రీత్ ఎనలైజర్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారికి నోటీస్ ఇచ్చి అయ్యా మీరు తప్పుడు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చే అధికారం కూడా కన్సర్న్ వ్యక్తికి ఉంటుందమ్మా. సో ఎవరైనా కూడా చట్టానికి తను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి అధికారం లేదు. ఒకవేళ ఈ తాగని వ్యక్తి కనుక తాగినట్టు రిపోర్ట్ వస్తే దాన్ని ఛాలెంజ్ చేసే రైటు ఈ యొక్క వ్యక్తికి ఉందమ్మా. ఓకే సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఒకవేళ లిమిట్ క్రాస్ అయ్యి చూపించినప్పుడు కొంతమంది వెహికల్స్ని కూడా సీజ్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే అమ్మా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రత్యేకించి ఎందుకు వెహికల్ సీజ్ చేస్తారంటే అతిగా తాగడం వల్ల, అంటే మోర్ దాన్ అంటే 30 mg కాకుండా 100 mg దాటి 200 mg దాటి కనుక వాళ్ళు ఎక్కువ తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా నడిపినట్లయితే వెహికల్ సీజ్ చేసే అధికారం పోలీసు వారికి, ట్రాఫిక్ వారికి ఉంది. అదేవిధంగా ఈ యొక్క వెహికల్ని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి ఎవరైనా ఒక చనిపోవడానికో లేదా ఎవరైనా తీవ్రంగా గాయపడడానికో వ్యక్తి కారణమైనప్పుడు కూడా ఈ యొక్క వెహికల్ సీజ్ చేసే రైట్ ఉందమ్మా. అదేవిధంగా వెహికల్కి తగినటువంటి ఈ యొక్క ఎవిడెన్సెస్ అంటే ట్యాక్సెస్ అవి పే చేయకుండా, వాళ్ళ యొక్క ఇన్వాయిస్ కరెక్ట్ లేకుండా, అసలు ఆ వెహికల్ అతనిది అవునా కాదో చెప్పలేకపోయినప్పుడు కూడా వెహికల్ సీజ్ చేసే రైటు పోలీస్ వారికి ఉంది. అదేవిధంగా వెహికల్ని కనుక ఎవరైనా దొంగిలించి ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడు లేదా అలాంటి అనుమానం వచ్చినప్పుడు, లేదా ఆ వెహికల్లో ఏదైనా ప్రమాదకరమైన డ్రగ్స్ అంటే ఈ యొక్క గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు లేదా ఇతరత్ర ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన ఏదైనా చేస్తున్నాడు అన్నప్పుడు అతని మీద యాక్షన్ తీసే అధికారం పోలీసు వారికి ఉంది. సో ఆ వెహికల్ని ఖచ్చితంగా సీజ్ చేసే రైట్ పోలీసు వారికి ఉంటుందమ్మా. ఓకే సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ క్రిమినల్ కేసు కిందకి వస్తుందా, సివిల్ కేసు కిందకి వస్తుందా? క్రిమినల్ కేసు అమ్మా, ప్యూర్లీ క్రిమినల్ కేసు. ఎందుకు క్రిమినల్ కేసు? ఈ యొక్క వ్యక్తి నడపడం వల్ల ఎవరైనా గాయపడవచ్చు లేదా ఎవరైనా మరణించవచ్చు లేదా ఈ వ్యక్తే చనిపోవచ్చు. ఎందుకంటే వాడు ఏం నడుపుతున్నాడో వాడికే తెలియదు. వెహికల్ని స్పీడ్గా తీసుకెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసుకుంటే అతని ప్రాణాలకు కూడా ప్రమాదమే. సో ఇతని యొక్క ప్రాణాలకు ప్రమాదం, అవతల వ్యక్తి ప్రాణాలకు ప్రమాదం, సొసైటీకి ప్రమాదం. ఒక వ్యక్తితో ఆగిపోతుందని చెప్పలేం కదా. సో అందుకని కంపల్సరీ వెహికల్ సీజ్ చేసే రైట్ పోలీసు వారికి ఉంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి వాళ్ళ యొక్క శిక్ష వేసే అధికారం కూడా కోర్టుకు ఉంది. మొదటిసారి అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక రకంగా ఉంటుంది, రెండోసారి చేసినట్లయితే 25,000 రూపాయలు శిక్ష పడుతుంది, 25,000 రూపాయలు ఫైన్ పడుతుంది, 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందమ్మా. మూడోసారి చేశాడు అనుకోండి సేమ్, అతనికి అసలు లైసెన్సే రద్దు అయిపోతుంది. ఇలా కఠినమైన చట్టాలు ఉండటం వల్లే కొంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కంట్రోల్ అవుతుందమ్మా. ఓకే సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేసినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉండాలి? అంటే మా బేసిక్ నాలెడ్జ్ అంటే ఎవరికైనా సరే లైసెన్స్ ఇచ్చేది ఎవరు? ఆర్టీఏ ఇస్తారు. సో వారు కనుక వెహికల్ సొంతంగా నడపగలిగిన కెపాసిటీ ఉందో లేదో పరీక్షించి ఆర్టీఏ వాళ్ళకి లైసెన్స్ ఇస్తారమ్మా. సో అలా లైసెన్స్ ఇచ్చినప్పుడు వీరు సమ్ లిమిట్ అనేది ఉంటుంది.
ఎక్కడ మామూలు రోడ్ల మీద ఒక రకంగాను, అదేవిధంగా హైవే మీద ఒక రకంగా నడుపుకునే రైట్ ఉంటుంది. అంతే తప్ప చిన్న రోడ్లలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 80లో 100 వెళ్తే కుదరదు. సో ఆ లిమిట్కి లోబడి, అంటే ఒక లిమిట్కి లోబడి తను సక్రమంగా డ్రైవ్ చేసినట్లయితే, అలాంటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చేసినట్లయితే కోర్టు వారు విచారించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఇతను ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్లో యాక్సిడెంట్ చేశాడా, లేకపోతే మామూలుగా సాధారణంగా వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగిందా. అన్నీ కూడా వెహికల్ డ్రైవ్ చేసేవాడే వెళ్ళి యాక్సిడెంట్ చేయక్కర్లేదమ్మా. అనుకోకుండా ఒక్కొక్క చోట అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ కూడా జరుగుతాయి. సో అది విచారించే అధికారం కోర్టు వారికి మాత్రమే ఉంటుంది, కేసు విచారించే అధికారం. దాన్ని బట్టి వారి యొక్క న్యాయవాదులు అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ బట్టమ్మా ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో అతనికి శిక్ష పడ్డమా లేదా అనేది డిసైడ్ చేసేది కోర్టు. అదేవిధంగా అతనికి పనిష్మెంట్ ఇచ్చేది కూడా కోర్టే. పోలీసు వారు కేవలం అతను నేరం చేశాడు కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, దాని మీద నేర అంగీకార పత్రం మీద వాళ్ళు సంతకం పెట్టినా పెట్టకపోయినా 161 స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళ యొక్క సాక్షులు చెప్పిన దాన్ని బట్టి అక్కడ విచారణ యొక్క తతంగాన్ని బట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది, లేదా ఫైన్ వేసి వదిలేస్తారు, లేదా కేసే కొట్టేస్తారమ్మా. అదమ్మా. ఓకే సార్, కంపెన్సేషన్ అండ్ పనిష్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాధారణంగా ఇలాంటి కేసెస్ ఎన్ని డేస్లో సాల్వ్ అవుతాయి? అంటే ఏ కేసు అయినా 6 నెలల్లో సాల్వ్ అవ్వదు. ఎందుకు సాల్వ్ అవ్వదు? న్యాయమూర్తులు కొరత అవ్వచ్చు, లేకపోతే కేసుల యొక్క తీవ్రత అవ్వచ్చు, ఎక్కువ ఉండకపోవడం వల్ల ఆటోమేటిక్గా కనీసం 6 నెలల వరకు పడుతుందమ్మా. 304 అంటే ఏదైనా సివియర్ నేరం జరిగిందనుకోండి, ఒక వ్యక్తి చేసినటువంటి నేరం వల్ల, అంటే అతను డ్రైవింగ్ స్పీడ్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే, లేదా ఇంకా తీవ్రమైనటువంటి నేరం జరిగినట్లయితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అధికారం ఉంది. 304A ప్రకారం ఒక వ్యక్తి రాంగ్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల చేసినట్లయితే 2 సంవత్సరాలు కనీస శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా అతనికి మినిమం టు మినిమం 25,000 నుంచి ₹1,00,000 వరకు ఫైన్ పడే అవకాశం ఆ యొక్క కేసుల తీవ్రత బట్టి ఉంటుందమ్మా. సార్, ఇప్పుడు చాలామంది వెహికల్స్కి చలాన్ పడ్డప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, తర్వాత కడదాంలే అని చెప్పేసి. బట్ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎదురైనప్పుడు, ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ చలాన్లు ఉండి ఒకవేళ నెంబర్ ప్లేట్ అలా అంటే ఎక్కువ బయటకు చూపించడం ద్వారా ఏదైతే కేసెస్ ఉంటాయో అవి అసలు ఎలా డీల్ చేయొచ్చు, ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందంటారా? సారీ, చలనం ఫైన్ పడినప్పుడమ్మా ఇమీడియట్గా పే చేయకపోతే ఇంకా 1-2 చలాన్లు ఎక్స్ట్రా అయిపోయినట్లయితే వాళ్ళ యొక్క ఫైన్ పెరిగిపోతుందమ్మా. సపోజ్ ఒక వ్యక్తి ₹1000 చలనా పడింది, పే చేయాల, ఇంకో ₹1000 ఇంకో చోట పడింది, పే చేయాల, దానికి పనిష్మెంట్ ఉంటుందమ్మా. 2, కోర్టు వారికి సబ్మిట్ చేసినట్లయితే ఇతను చలనా పే చేయకుండా తిరుగుతున్నాడని కోర్టు వారికి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సమన్లు వస్తాయి, కోర్టులో కేసు కూడా నడుస్తుందమ్మా. సో ఎవరైనా సరే చలానా పడినప్పుడు ఇమీడియట్గా కట్టేసుకోవడం మంచిది. ఒకవేళ ఎటువంటి తప్పు చేయలేదు, మేము ఎటువంటి నేరం చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా చలనా పడింది ఎవరైనా భావించినట్లయితే దాన్ని రెక్టిఫై చేయమని పోలీసు వారికి ఒక అప్లికేషన్ పెట్టుకుని, అయ్యా నాకు ఇలాగ ఈ చలనా వచ్చింది, నేను ఎటువంటి నేరం చేయలేదు, లేదా చలనా కట్టాల్సిన అవసరం లేదు అని భావించినప్పుడు దాన్ని రెక్టిఫై చేయమని చెప్పి పోలీసు వారికి పిటిషన్ పెట్టుకుని దాన్ని రద్దుపరుచుకునే అధికారం వాళ్ళకు ఉందమ్మా. ఓకే సార్, ఈ చలానాలకు సంబంధించి ఎవరైతే ఇంకా పెండింగ్ ఉందో వాళ్ళు కట్టడానికి జనరల్గానే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. మార్చ్ 31 కానీ అలా మీకు కొంచెం 50% కాస్త తగ్గించేసేస్తున్నాము, ఎవరైనా ఉంటే కట్టేసుకోండి అని చెప్పేసి. సో అలా కాకుండా రిమైనింగ్ టైమ్స్లో కూడా కట్టకుండా ఉంటే ఎక్కువ అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో, చలాన్ 500 ఉంటే 1000 కానీ 1200 కానీ 1500 కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇయర్స్ పెరిగే కొద్దీ? అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ పోలీసు వారు ఊరుకోమని ఏం చేస్తారు, ఒక చలన గట్ల, రెండో చలన గట్ల ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ సెర్చ్ జరుగుతూ ఉంటుంది కదా, ఇమీడియట్గా ఆ నెంబర్ రాగానే ఇతను ఎన్ని చలాన కట్టలేదు వాళ్ళ యొక్క దీంట్లో వస్తుంది. సో వారు ఏం చేస్తారు, ఆ వెహికల్ అక్కడ సీజ్ చేస్తారు. సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వారికి పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో దాన్ని సీజ్ చేసే రైట్ ఉంది. ఇంతకుముందు అయితే ఇలాగా పోలీస్ స్టేషన్లో బళ్ళు అలా ఉండిపోవడం, కాలక్రమేణా బాధపడిపోవడం లేదా చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారికి ఆ రైట్ లేదని చెప్పి ఈ మధ్య ఒక కోర్టులో తీర్పు కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్గా చలనా కట్టకపోతే దాన్ని సీజ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి తెలియవచ్చే రైట్ కూడా పోలీసు వారికి ఉందమ్మా. సో అలాగా ఎవరైనా చలనాలు కట్టకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఇమీడియట్గా ఒకరోజు కాదు ఇంకొక రోజు పోలీసులు సీజ్ చేసి ఆ వెహికల్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. సంతోష్ ఫ్రమ్ మహబూబ్ నగర్. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా. లాయర్ రాజా అమర్నాథ్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. నమస్తే సార్. ఏం లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఈ బీఆర్ న్యూస్ ఛానల్లో ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, బాగుంది. చెప్పండి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ కు కంటే మొదలు ఈ డ్రంక్ విషయంలోనే ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎట్లయిపోయిందంటే, సభ్య సమాజం ఎట్లయిపోయిందంటే, మరి చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే ముసలితనం వరకు అందరూ తాగడానికి అలవాటు పడ్డారు అనేటువంటి సందర్భాలు చూస్తున్నాం. గవర్నమెంటే ఒక యాక్షన్ తీసుకుంటే బాగుండదు.
ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు వెసులుబాటు కల్పించుకుంటున్నారు. అంతేకాని ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి లేవు. మనం ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తారో ప్రజలు అభివృద్ధి చేసుకుంటూ పోతారు. ఇక్కడ గవర్నమెంట్ అనేది మారితే ప్రజలు కూడా మారుతారు. సార్ ఒక్క నిమిషం, మార్పు రానంత కాలము ఇలాంటివి ఎన్ని ప్రోగ్రామ్. సార్ ఒక్క నిమిషం, మీరు మనం గవర్నమెంట్ని మార్చడానికో గవర్నమెంట్ సలహాలు ఇవ్వడానికో మనం లేము. చట్టాన్ని ఎలా అమలు చేయాలి, ఎలా అమలు చేయకూడదనేది గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని చట్టాలు పెట్టింది. సో ఇప్పుడు సిగరెట్ల మీద వాటి మీద అదేవిధంగా మిగతా పాన్ పరాగుల మీద ఏముంటుంది, ఇది తిన్నట్లయితే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అలాగని మరి అలా మొత్తం ప్యాకెట్లే రద్దు చేయొచ్చు కదా. అదేవిధంగా గంజాయి పట్టుకుంటున్నారు, మరి అదేవిధంగా పాన్ పరాగ్ ఎందుకు ఉండకూడదు? ఇలాంటి సలహాలు కాదు, గవర్నమెంట్ కొన్ని పాలసీలు ఉంటాయి, అవి క్లియర్గా చెప్తున్నాయి. ఏముంది, ఈ నేరం చేసినట్లయితే ఈ శిక్ష పడుతుంది, ఇలా చెయ్యొద్దని చెప్తోంది. అంతవరకే గవర్నమెంట్. అంతే గవర్నమెంట్కి రెవెన్యూ లేకుండా గవర్నమెంట్ ఏం చేయాలని మనం డిసైడ్ చేయలేము. కానీ చట్టం ఏం చెప్తోంది, చట్ట ప్రకారం ఎలా నడుచుకోవాలి, చట్ట ప్రకారం నడవకపోతే మనకు పడే శిక్షలు ఏంటి మనం తెలుసుకుని వ్యక్తిగతంగా సో చట్ట ప్రకారం మాత్రమే నడవాలి తప్ప గవర్నమెంట్కి ఒక సజెషన్స్ ఇవ్వడం అనేది మన బాధ్యత కాదు. మనం ఆ స్థాయిలో కూడా లేము. కాబట్టి మీరు చెప్పింది మంచిదే, అసలు ఎటువంటి డ్రింకే లేకపోతే ఇంకా హ్యాపీ కదా అని. కానీ అది ఎక్కడ మద్యపాన నిషేధం అనేది అమలు జరగదు. ఆల్రెడీ ఇంతకుముందు ఆంధ్రాలో అమలు జరిగింది. కానీ అప్పుడు ఏమవుతుంది, కర్ణాటకకో ఒరిస్సాకో వెళ్ళి తెచ్చుకుని తాగేసేవాళ్ళు ఉన్నారు తప్ప అయ్యా గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి తాకుండా ఉందామని ఎవరు అనుకోరు. సో ఈ గవర్నమెంట్ నష్టపోదు, అదేవిధంగా గవర్నమెంట్ రెవెన్యూ ఇవి సమస్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అది మన పని కాదు. ఒకవేళ ఎవరైనా సరే మన వ్యక్తిగతంగా మనమే తాగకుండా ఉండాలి. మన పిల్లల్ని కూడా ఆ విధంగా జాగ్రత్తగా పెంచుకుని అయ్యా తాగినట్లయితే ఇలా ఉంటుందిరా, తాకపోతే ఇలా ఉంటుంది అని చెప్పి మనం నైతికంగా మన బాధ్యత వహించాలి సార్, అది విషయం. రైట్, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో అసలు మామూలుగా బ్రీత్ అనలైజ్ చేసినప్పుడు లిమిట్ ఎంత ఉంటుంది సార్, హై ఎంత లో ఎంత? ఇదమ్మా ఒకసారి మళ్ళీ చెప్పండి. బ్రీత్ అనలైజర్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ అనేది ఉండమ్మా 30 mg/ml. సో అది దాటినట్లయితే ఎవరైనా సరే వాళ్ళ యొక్క బ్లడ్ 100 ml క్వాంటిటీలో 30 mg దాటినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, స్థాయి అంటే వాళ్ళు తాగిన విధానాన్ని బట్టి 200 mg వరకు ఉంటుంది. సో 200 mg వరకు ఎవరైనా తాగారనుకోండి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. సో ఒక మాదిరిగా అంటే కొంచెం తాగాడు అని అనుమానం వచ్చినా కూడా అతను తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు ఫైన్ వేస్తుందమ్మా. అతను మోర్ దాన్ ఎక్సీడ్ అయిపోయినట్లయితే అతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుందమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం 100 మందిని చూస్తున్నాం రోజు కోర్టుల్లో, 100 మంది వస్తున్నారు వెళ్తున్నారు, ఫైన్ వస్తుంది మళ్ళీ వస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తుంది కోర్టు, ఏదో ఫైన్ వేసి పంపించట్లా, రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళ మెడలో ఇలా వేసి అయ్యా మేము ఇలా చేసాం, తప్పు చేసామని భావన కలిగేటట్టుగా కూడా కోర్టు సామాజిక శిక్ష వేస్తుంది. సో దానివల్ల కూడా సిగ్గుపడి చాలామంది మారుతున్నారు, తాకకుండా ఎందుకు వచ్చిందని చెప్పి తగ్గుతున్నారు. ఇది జరుగుతుంది. ఓకే సార్. సార్ గంజాయి తీసుకున్నప్పుడు ఈ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసినప్పుడు అది బయటపడుతుందా? అమ్మ గంజాయి అనేది చాలా తీవ్రమైన నేరం. అది బ్రీత్ అనలైజ్ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ పనిచేస్తుంది. అదే గంజాయి తీసుకుంటే ఇమీడియట్గా పట్టేసుకుంటారు. ఆ స్మెల్ వేరు, ఆ యొక్క బ్రీత్ అనలైజ్ ఇచ్చే రిపోర్ట్ వేరమ్మా. సో గంజాయి తాగి ఎవడైనా రోడ్డు మీద వెళ్తే ఇంకా అయిపోయినట్టే, జైలుకి వెళ్ళినట్టే. సో బ్రీత్ అనలైజ్ ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగడం, బండి నడపడం, ఆమె ఇమీడియట్గా సెర్చ్ చేస్తే వాడు పట్టుపడ్డం, ఇంతవరకే. అది మగవాడ, ఆడపిల్ల, మైనరా, మేజరా అని ఏముండదు, ఎవరికైనా ఒకటే న్యాయం. అదేవిధంగా మైనర్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మైనర్ కనుక తాగి బండి నడిపితే ఆ యొక్క వెహికల్ ఓనర్కి డేంజర్ అవుతుంది ఇతనికన్నా, ఎందుకంటే మైనర్ తెలియదు కాబట్టి అంటారు. కానీ మైనర్కి శిక్ష పడుతుంది, వాడిని కన్సర్న్డ్ జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తారమ్మా. అదేవిధంగా మేజర్కి అయితే ఒక రకమైన శిక్ష ఉంటుంది, ఆ బండి యొక్క ఓనర్కి ఇంకా తీవ్రమైన శిక్ష ఉంటుంది. ఓకే సార్, ఆ స్మెల్తోనే గుర్తుపట్టొచ్చు అని చెప్పారు. మరి బ్రెత్ అనలైజ్ టెస్ట్ చేసినప్పుడు ఆ స్మెల్ని రికగ్నైజ్ చేస్తారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైనా సరే, వాడు గంజాయి తీసుకున్నా చేస్తుంది, కొకైన్ తీసుకుని వచ్చేస్తుంది, మామూలుగా సాధారణ మద్యం తీసుకుని వచ్చేస్తుంది, ఇతర ఏది గవర్నమెంట్ నిషేధించిందే కాకపోయినా గవర్నమెంట్ అలౌ చేసిన మద్యం తాగినా కూడా తెలిసిపోతుంది. ఎందుకు తెలుస్తుంది, వాడు ఒక లిమిట్కి లోబడి, అంటే తాగి ఇంట్లో పడుకోవాలో లేకపోతే ఏం చేయాలి తర్వాత సంగతి, బట్ ఒక లిమిట్ తాగి కనుక బయటకు వచ్చినట్లయితే, బండి నడిపినట్లయితే, రోడ్డు మీద నడిచి వెళ్తే ఎవడు పట్టించుకోడు, అతను నడుచుకుని వెళ్తాడు, ఎవడు పట్టించుకోవడం తాగి. కానీ బండి నడపడం వల్ల అతను చనిపోతాడు, లేకపోతే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. అతను చేసే యాక్సిడెంట్ వల్ల అవతల వాడు చనిపోవచ్చు, అవతల వాడు తీవ్రంగా గాయపడవచ్చు. కాబట్టి తాగి బండి నడపడం చాలా తీవ్రమైన నేరం. ఓకే సార్, ఇలాగ వీటి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెల్మెట్ ధరించకుండా బైక్స్ నడుపుతున్నప్పుడు ఇప్పుడు ఎలాంటి తీవ్రమైన కాంపెన్సేషన్స్ కానీ ఉన్నాయి? హెల్మెట్ అనేది అమ్మా, అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒక చిన్న నేరం. సో హెల్మెట్ అనేది హైకోర్టు ఆల్రెడీ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే హెల్మెట్ అనేది కంపల్సరీ చేసింది. కానీ అలాగనే అమలు జరగటం లేదు, ఎక్కడా అమలు జరగట్లేదు. ఎందుకంటే సిబ్బంది కొరత, పోలీస్ సిబ్బంది కొరత, అదేవిధంగా దాన్ని లెక్క చేసేవాళ్ళు చాలా తక్కువ. అదేవిధంగా బహిరంగం కూడా ఎక్కడ కూడా ఈ యొక్క స్మోకింగ్ చేయకూడదని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఇచ్చింది. అమలు జరుగుతుందా? ఎక్కడా అమలు జరగట్లేదు. ఇవి సాధారణంగా ఉంటుంది. కానీ హెల్మెట్ పెట్టకపోతే 1000 రూపాయలు
ఫైన్ పడుతుందమ్మా, ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ చేసినట్లయితే ఈ బండి నడిపిన వాడికి ప్రమాదమే, అవతల వాడికి ప్రమాదమే. సో అప్పుడు ఇంకొక రకమైన తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది, 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఒక రకమైన నేరమేనమ్మా, 1000 రూపాయలు మినిమం పనిష్మెంట్ ఉంది. అలాగే రిపీట్ అయిపోయింది అనుకోండి అతని వ్యక్తిని, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఓకే సార్. సార్ డ్రైవ్ చేసేటప్పుడు బైక్ అయినా సరే, కార్ అయినా సరే, లైసెన్స్ ఎక్స్పైరీ అయినా లేకపోతే బై మిస్టేక్ మర్చిపోయినప్పుడు కూడా అసలు అలాంటి సందర్భాల్లో ఎలా డీల్ చేస్తారు? అంటే అమ్మా బై మిస్టేక్ మర్చిపోతే ఇవాళ డిజిటల్ ఉంది, డిజిటల్లో చూపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఫోన్లో చూపించినా కూడా. లేదు అసలు లైసెన్సే లేదు, లైసెన్స్ లేకపోతే తీవ్రమైన నేరమేమా, మినిమం 6 నెలలు జైలు శిక్ష పడుతుంది ఎవరికి, లైసెన్స్ లేకుండా బండి నడిపిన వాడికి ఖచ్చితంగా. అదేవిధంగా ఫైన్ కూడా ఉంటుంది. అదేవిధంగా అతను మైనర్ అయినప్పటికీ కూడా, మేజర్ అయినప్పుడు లైసెన్స్ తీసుకోకపోతే, అదేవిధంగా 2 సార్లు రిపీట్ అయితే 25,000 రూపాయలు జరిమానా పడే అవకాశం ఉంటుంది, 6 నెలలు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందమ్మా. ఇది 2-3 సార్లు లైసెన్స్ లేకుండా అతను పట్టుబడి కోర్టుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతనికి తీవ్రమైన నేరం, అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది, 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందమ్మా. ఎక్స్పైరీ అయ్యి రినేవల్ చేయించకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే అలాంటప్పుడు ఎలాంటి శిక్ష? అది ఫైన్తో సరిపోతుంది అంటే ఎక్స్పైర్ అయిపోయింది, లైసెన్స్ ఉంది బట్ ఎక్స్పైర్ అయింది, అతను రెన్యువల్ చేయించుకోలేదు, ఆ యొక్క లిమిటేషన్ ఎంతో చూస్తారు, అతను నిర్లక్ష్యంతో చేయించుకోలేదా, అనుకోకుండా చేయించుకోలేదా అని చెప్పి చూసి దాన్ని బట్టి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ మీన్స్ ఓన్లీ ఫైన్ మాత్రమే ఉంటుంది, జైలు శిక్ష మటం ఉండనే ఉండదు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ కాకపోయినప్పటికీ ఒకరి పేరు మీద కొని వాళ్ళు వాడిన తర్వాత జస్ట్ మనం తీసుకొని మనం కంటిన్యూగా వాడుతున్నప్పటికీ ఆ బండిపై ఏవైతే చలాన్లు కానీ లేకపోతే లైసెన్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు తీసుకున్న పర్సన్కి పరిగణిస్తారా? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మనం వెహికల్ పర్చేజ్ చేసాం కానీ ఆ వెహికల్ ఓనర్ పేరు మీద ఉంది, మనం ఏం చేస్తున్నాం, మనం దురుసుగా నడిపాం లేకపోతే స్పీడ్గా నడిపాం, నెగ్లిజెంట్ డ్రైవింగ్ నడిపాం. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే వెహికల్ నడిపారో అతనికి శిక్ష పడుతుంది, అతనికి పనిష్మెంట్ పడుతుంది, కానీ వెహికల్ ఓనర్ కూడా లైబిలిటీ. ఎందుకంటే ఎవడైతే వెహికల్ అమ్మాడో ఇమీడియట్గా అతను ట్రాన్స్ఫర్ చేయాలి ఈ వెహికల్ని. చేసుకోకపోయినట్లయితే పోన్లే మనం వెహికల్ ఇచ్చేసాం కదా మనకేంటి అనుకుంటే, అది కర్మగాలు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను కోర్టుకు రావాల్సి ఉంటుంది, అతను లైబిలిటీ వహించాల్సి ఉంటుంది. ఇదేంటి సార్ నేను వెహికల్ అమ్మేశానంటే, వెహికల్ అమ్మావు కానీ తగినటువంటి పత్రాలు తీసుకున్నావా, నువ్వు ట్రాన్స్ఫర్ చేసావా వెహికల్ని, చేయలేదు, కాబట్టి అతనే బాధ్యత వహించాలి. కాబట్టి ఎవరైనా వెహికల్ కనుక అది కార్ అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, ఇంకొక వెహికల్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా వెహికల్ కనుక సేల్ చేసినట్లయితే ఈ యొక్క సర్టిఫికెట్ని అతని పేరు మీద మార్చుకోవడం వీళ్ళకి శ్రేయస్కరం, అతనికి శ్రేయస్కరం. ఎందువల్ల ఆ వెహికల్ పోయిందని ఎవడైనా రిపోర్ట్ ఇచ్చారనుకోండి అతన్ని పిలిపిస్తారు, లేదా ఆ వెహికల్లో జరగరానిది ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ జరిగిందనుకోండి, ఏ గంజాయో ఏదో పట్టుకుంటే ఎవరికి వెళ్తుంది నోటీసు, వెహికల్ ఓనర్కి వెళ్తుంది, అసలు ఎవడైతే ఉన్నాడో వాడికి. అయ్యా నేను వెహికల్ అమ్మేసాను నాకు తెలియదంటే కుదరదు. కాబట్టి ఎవరైతే వెహికల్ అమ్మారో వాళ్ళు ఇమీడియట్గా అతని పేరు మీద ఎవరైతే కొనుక్కున్నారో అతని పేరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా కొనుక్కున్న వ్యక్తి కూడా కంపల్సరీ ఆ వెహికల్ ఓనర్ దగ్గర నుంచి కన్సర్న్ పేపర్స్ అన్నీ తీసుకుని ఇతని పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ బాధ్యత అంతా అమ్మిన వాడికి కొనుక్కున్న వాడికి ఇద్దరికి పడుతుంది. ఓకే సార్. సార్ ట్రాఫిక్ పోలీసులతో దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు కాదు అని చెప్పి వాగ్వాదానికి దిగినట్లయితే అసలు ఏమవుతుంది సిచ్యువేషన్? సెక్షన్ 208 ప్రకారం అలాగా కనుక పోలీసులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మినిమం టు మినిమం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అధికారం ఉంది. అంటే వాళ్ళు అక్రమంగా ప్రవర్తిస్తే పోలీసు వారితో గొడవ పడకూడదని కాదు, పోలీసు వారిని క్వశ్చన్ చేయకూడదని కాదు, అది న్యాయబద్ధంగా ఉండాలి. అంటే దురుసుగా ప్రవర్తించడం, వారి మీద చేయి చేసుకోవడం లేదా వారి మీద అటాక్ చేయడం ఇలాంటివి చేసినట్లయితే మినిమం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందమ్మా. అదేవిధంగా ఇంకా తీవ్రంగా చేసినట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంటే పోలీసు వారి రిజిస్ట్రేషన్ కేసును బట్టి పడుతుంది. ఎవరైనా సరే పోలీసు వారైనా కాదు ఎవరికైనా సరే గవర్నమెంట్ సర్వెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తించనే కూడదు. అది విఆర్ఓ కావచ్చు, పోలీసు వారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా కూడా సామాన్య వ్యక్తి ఏదైనా అడిగినప్పుడు చూపించాలి, లేదా అతనికి చట్టపరంగా తగినటువంటి రక్షణ తీసుకుని అతని మీద తగిన నోటీస్ ఇవ్వచ్చు. పోలీసు వారికి నోటీస్ ఇవ్వకూడదని కాదు, కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వకూడదని కాదు, లీగల్గా ఏ రకంగా ఫైట్ చేయాలి అంతవరకే చేయాలి తప్ప అతని మీద దురుసుగా ప్రవర్తించకూడదు లేదా అన్యాయంగా అటాక్ చేయకూడదు. ఇంకా అదేవిధంగా డాక్టర్స్ చూడండి, కొన్ని చోట్ల ఎక్కడో అనుకోకుండా ఏదైనా వికటించింది అనుకోండి ఇమీడియట్గా హాస్పిటల్ మీద దాడి చేయటం, వీళ్ళ బంధువులందరూ కలిసి హాస్పిటల్ తగలబెట్టడమో లేకపోతే కుర్చీలు బెంచీలు ఎరక్కొట్టేయడమో లేదా డాక్టర్ని భయభ్రాంతులకు గురి చేయడమో చేస్తున్నారు. అతను చేసిన తప్ప ఒప్ప అని తర్వాత సంగతి. వీళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోకూడదు, ఎవరు కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకే శిక్షలు పడతాయి. సో అలాగే క్లియర్గా అన్ని చట్టాలు ఉన్నాయమ్మా. అందువల్ల ఎవరైనా సరే చట్టాన్ని ఏదో తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ప్రవర్తించకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు స్టూడియోకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ గురించి డీటెయిల్డ్గా అది ఎలాంటి కేసు, దాంట్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి, ఎలా మసలుకోవాలనే వాటి గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. చూసారు కదా, ఇది వాటి బీఆర్కే న్యూస్ న్యాయ వేదిక కార్యక్రమం. రేపు మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.